మన సినిమా కమెడియన్స్ అందరూ ఒక పదాన్ని వాడుతూ ఉంటారు. ఏంటి తెలుసా? తొక్కలోది డైలాగ్ అంతే కదా. ఏంటిది? తొక్కలోది. అంటే తొక్క లోపల ఉన్నదా, అంటే తొక్కలోనే ఉన్నదా, తొక్క తీస్తే లోపల ఉన్నదా? రెండున్నాయి అర్థాలు. తొక్కలోనే తొక్కతో అంటిపెట్టుకుని ఉన్నదా, తొక్క తీసిన తర్వాత తొక్క లోపల ఉన్నదా? తొక్కలోది తొక్కలోది అంటారు కదా, తొక్కలోనే అంతా ఉంది. అర్థమవుతుందా? సైడు మినుములేస్తే మొలకొస్తుందా, మినప గుళ్ళేస్తే మొలకొస్తుందా? ఇది కొన్ని చెప్పండి, ఇది మీకు అర్థం. మీకు ఎంత శాస్త్ర విజ్ఞానం ఉందో చూడండి. కానీ మనం అన్వయించుకోవడం లేదు, కానీ ప్రకృతిలో ఉన్న రహస్యాలన్నీ మీకు తెలుసు. అదే కదా, ఎంత బాగా చెప్పారు చూడండి. మినపగుళ్ళు వేస్తే మొక్కరాదు. ఇలా మినుగులు పండించడము, ఆ తొక్క తీయడము, బోర్డంత శ్రమతో కూడుకున్న పని. అదే మినపగుళ్ళు వేసి పంట వచ్చేస్తే కదా, అర్థం కదా. మీరు ఏదైతే తొక్క నల్లగా ఉందని తీసి పడేశారో తొక్కలోది, తొక్కలో కాక వెళ్ళిపోయి ఆ తొక్క తీసేస్తే మీ తొక్క ఎంత షైనింగ్ తగ్గిపోదు. అర్థమైందా? ఒక మెరుపు ఉన్నటువంటి మీరు మెరుపు ఎందుకు తగ్గిపోతున్నారు? తొక్కలో తొక్క తీసేస్తున్నారు, అంతే కదా. తప్పకుండా విశాఖపట్నంలో మనకి ఈ పాంప్లెట్స్, మంతాలిక ఇవన్నీ ప్రింట్ చేయడానికి ముద్రికా ప్రింటర్స్ అని ఒకటి ఉంది. కళ్యాణ్ అని అతను వాళ్ళ ఆవిడ క్లాస్ చేస్తారు. వాళ్ళ నాన్నగారు నన్ను చూస్తే, అరే కళ్యాణ్ మెరుపొస్తుంది చూడరా అని. ఇంకో పేరు లేదు. గురుజీని చూస్తే ఎందుకు వస్తుంది మెరుపు చెప్పండి? మీకు కావాలన్నా మెరుపు? అమృతాహారం తినండి, ఇంకే లేదు. నేను చేసే సాధన అంతే లేదు. రోజు ఇంత అమృతాహారము, ఒక గ్లాస్ రసం, శరీరంలో ఒక నునుపుదనం, కాంతి వస్తుంది. తొక్క లోపల ఉన్న దాంట్లో ఏమి ఉండదు, తొక్కలోనే అంత ఉంటుంది. అర్థమవుతుందా? పప్పు కొనండి, పప్పు కొనండి, దానితో గారెలో, కూరలో, లేకుంటే వడలో ఏమో చేయండి, రుబ్బండి కదా. తొక్క పూర్తిగా అలా ఉంచక్కర్లేదు. కొద్దిగా తీసేసినా కొంత తొక్క ఉంటే మంచిదే. అందుకే గురుజీ నేను మీకు ఏం చెప్పాను, అన్ని కూరగాయలు మంచివే, ఆ తొక్కలోనే ఏముంటుంది? సమస్తమైన ప్రాణశక్తులు ఉంటాయి. ఆ తొక్కలో ఉన్నందువల్ల ఏమవుతుందంటే లోపల ఉన్నటువంటి పక్వ పదార్థానికి ఇది ఒక శక్తిని ఇస్తుంది, ప్రొటెక్షన్. అర్థమవుతుందా? ఇప్పుడు బూడిద గుమ్మడికాయ ఉందనుకో బంగారు, బూడిద గుమ్మడికాయ తొక్క ఎలా ఉంటుంది సార్? ఆ లోపల ఉన్న దానికంతటికి అదే ప్రొటెక్షన్. మామూలుగా బూడిద గుమ్మడికాయ అన్ని పాదులకు కాసినటువంటి కూరగాయలన్నింటిలోనికి ఎక్కువ ప్రాణశక్తి ఉంటుంది. ఎంత ప్రాణశక్తి అంటే నెగిటివ్ వైబ్రేషన్స్ కూడా అట్రాక్ట్ చేస్తాయి. మనం ఎక్కువ ఎక్కడ వాడతాం? దృష్టి దోషం తగలకుండా ఇంటికి కట్టేస్తాం. దాన్ని బాగా తినేటువంటి వాళ్ళు మనలో ఒకరు ఉన్నారు. ఎవరు? బ్రాహ్మణుడు. బూడిద గుమ్మడికాయని దానం పుచ్చుకుంటారు కదా, అనేక రకాలుగా దాన్ని వాళ్ళు వాడతారు. అందుకే వాళ్ళకు ఒక కాంతి. అర్థమైందా? అది దృష్టి దోషం వల్ల మామూలుగా మీరు బూడిద గుమ్మడికాయ అక్కడ పెట్టేస్తే ఎన్నాళ్ళైనా పాడవగానే ఉంటుంది, ఒక సంవత్సరం వరకు ఉంటుంది. అక్కడ కట్టింది 3 నెలలు 4 నెలలు, అంటే ఎంత నెగిటివ్ వైబ్రేషన్స్ ఉందో అంత అబ్జార్బ్ చేసుకుని వేరంగా కుళ్ళిపోతుంది. బూడిద గుమ్మడికాయ శరీరంలో ఉన్న సకల కల్మషాలను హరించేటువంటి గుణం ఉంటుంది, ఆ రసం తాగాలి. అందుకే రోజు మనం తాగుతుంది. అర్థమవుతుందా? తొక్కలోది బిర్యానీ వండేటప్పుడు గుర్తుకొచ్చేది ఒకటి ఉంది, తెలుసా? ఏంటిది? దాల్చిన చెక్క, సినమెన్ అంటారు. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటుంది. మధుమేహాన్ని తగ్గిస్తుంది ప్రభావవంతంగా. ఎల్డిఎల్ని తగ్గిస్తుంది. లిపిడ్ ప్రొఫైల్లో మీకు బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. అర్థమవుతుందా? అది తొక్కలోదే.
అట్లాగే రావి, మామిడి, చింత ఈ బెరడులు కాల్చగా వచ్చినటువంటి బూడిదను అంటే అన్ని సమంగా తీసుకోవాలి. వెన్నలో కలిపి రాస్తే మీకు తామర, ఎగ్జిమా అనేటువంటి భయంకరమైనటువంటి వ్యాధి తగ్గిపోతుంది. అది తొక్కలోదే. అన్ని రకాల కూరగాయలు తొక్కతోటే మనం వాడతాం కాబట్టి వాటిని శుభ్రం చేసుకునేటువంటి ఒక చర్య. గురుజీ నేను మీకు చెప్పాను చూడండి, పసుపు, ఉప్పు, నిమ్మరసంతో నీటిలో కలిపి మంగళ స్నానం చేయాలి. అప్పుడే 2-3 సార్లు కడిగి వాడాలి. మామూలుగా సైంటిఫిక్గా అయితే వాటిలో పొటాషియం పెర్మాంగనేట్ లేకుంటే సోడియం బైకార్బోనేట్ అనేది వాడతారు. ఒక బకెట్ నీటిలో ఈ మాత్రం పెర్మాంగనేట్ కానీ సోడియం బైకార్బోనేట్ వేసి అప్పుడు వాటికంటే మనకి న్యాచురల్ కదా, పసుపు, ఉప్పు న్యాచురల్. జై గురుదేవ్. ఇప్పుడు అర్థమైందా తొక్కలోది అంటే? వాసుదేవ.